ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? 2026 జూలై మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ముఖ్యంగా క్లుప్తంగా ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు, కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. రవి సంచారం 15 జూన్ నుంచి 16 జూలై వరకు మిథునంలో ఉండి 16 జూలై టు 17 ఆగస్టు మధ్యలో కర్కాటకంలో ఉంటారు. కుజగ్రహము 1-5 నుంచి 29 జూన్ మధ్యలో వృషభంలో, అలాగే 2 ఆగస్టు వరకు మిథునంలో సంచారం చేసే అవకాశం ఉంటుంది. బుధగ్రహం వచ్చేసి మనకి 22 జూన్ వరకు 22 జూన్ వరకు కర్కాటకంలో ఉండి 7th జూలై వరకు మిథునంలో ఉండి 5th ఆగస్టు వరకు మన యొక్క సంచారం అంటే వక్ర సంచారంలో కర్కాటకం వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళి వక్ర సంచారంలో ఉండే అవకాశం ఉంటుంది. 5th ఆగస్టు వరకు ఆయన మళ్ళీ మిథునంలో ఉంటాడు. అలాగే శుక్రగ్రహ సంచారం వచ్చేసి 8th జూన్ నుంచి 4th జూలై వరకు సింహంలో ఉండి 4th జూలై నుంచి 1st ఆగస్టు వరకు కన్యలో సంచారం, శుక్రగ్రహ సంచారం. అంటే ఇది శుక్రుడు నీచ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది గమనించుకోండి. అలాగే గురుగ్రహం కర్కాటకంలో జలరాశిలో ఉన్నాడు, అలాగే శని మీనంలో శుభస్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇది కేవలం గ్రహాల యొక్క సంచారం. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్తున్నాం. ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. వచ్చే మాసం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు ఈ విషయం గురించి. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గ్రహ సంచారం చెప్పుకున్నాను నేను. మరి దాన్ని బట్టి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నాం, మనకు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది అలా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులకి శుభకరమైన వార్తలు ఏమిటంటే జలరాశిలో కర్కాటకంలోకి గురు సంచారం, అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల కుజుడి యొక్క సంచారం కూడా మనకి బుధుడు కర్కాటక సంచారం మరియు కుజుడు వృషభ సంచారం, మిథున సంచారం వల్ల కూడా అద్భుతమైనటువంటి వర్షాలు ఉన్నాయి, సమృద్ధి వర్షాలు ఉన్నాయి. ఎవరి మాట వినకండి రైతు సోదరులారా, నా మాట వినండి. సమృద్ధి వర్షాలు ఉన్నాయి. 90%, 95% కాదు, 120% పైన మనకి వర్షాలు పడతాయి, ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఇక మనం 12 రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. 2026 జూలై మాసంలో మీన రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపు ఈ రాశి వారికి నేను చెప్పాలంటే చాలామంది బాలేదని చెప్పారు. ఎందుకంటే రవి బలం తక్కువగా ఉంది వీళ్ళకి, అలాగే బుధుడు కూడా కర్కాటకంలో, గురుడు కూడా కొంత పెద్దంత ప్రయోజనాన్ని కలిగించట్లేడు అనుకుంటారు. బట్ పంచమ స్థానంలో గురుడు మంచివాడే, మరి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి సంచారం కూడా కొద్దిగా తృతీయంలో అనుకూలంగానే ఉంది. కాబట్టి నేనైతే వీరికి తప్పకుండా ప్రారంభంలో, మాస ప్రారంభంలో కొంత యావరేజ్ ఫలితాలు ఉన్నాయి, తర్వాత లాస్ట్ వీక్లో కొద్దిగా యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కానీ మోర్ దెన్ 18 రోజులు వీరికి, అంటే 2వ వారంలో పూర్తిగా బాగుంది, 3వ వారంలో పూర్తిగా అనుకూలంగా ఉంది. మొదటి వారంలో మొదటి 3 రోజులు తప్ప తర్వాత రోజులు మీకు బాగానే ఉంది, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలోనూ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభాన్ని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అంటే ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగ లాభం ఉంది. విదేశాల్లో కూడా సంపూర్ణమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉన్నది. విదేశాల్లో కూడా స్థిర నివాసం ఉన్నది, స్థిర ఉద్యోగ ప్రాప్తి కూడా ఉన్నది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా అనుకూలంగా కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి లాభవంతంగా ఉంటుంది. 4వ వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి 4వ వారంలో. మిగతా 3 వారాల్లో తప్పనిసరిగా మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం ఉంది. ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. కేవలం వీరికి శని ఒక్కడే బాలేడు, అంతవరకే. మిగతా అన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి. ధన కనుక వస్తువాన ప్రాప్తి ఉంది. రైతులకి మంచి పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ఉంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ
ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లేదా బ్యాక్లాగ్ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో సంపూర్ణ విజయం ఖాయం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగ అరంగేట్రం, రాజకీయ రంగంలో ప్రవేశించిన వారికి లాభాలు, మంత్రి పదవి లభించవచ్చును, మంచి పేరు ప్రఖ్యాతులు, కుటుంబ సౌఖ్యము, మంచి ఆదరణ, అలాగే కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రతిష్టలు పొందుకోవడం, అనుకున్నది సాధించే అవకాశం, మంచి వ్యవస్థ, కుటుంబ పరంగా మంచి అనుకూలంతో శుభయోగాలు ఉన్నాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు అమ్మకము, కొనుగోళ్లు మంచి లాభాన్ని కలిగిస్తాయి. స్థైర్యం, ధైర్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖజీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. వ్యాపారపరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అనుకూలమైన శుభయోగం ఉంది. వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధ అనుకూలతలు, ముఖ్యంగా విడిపోదాం దంపతులు శాశ్వతంగా కలిసి ఉండగలిగే అవకాశాలు, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, తప్పకుండా ఐవీఎఫ్ కానీ లేదా సహజమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కుటుంబ పరంగా మంచి పేరు ప్రతిష్టారు, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలత, మత్స్యకారులకి రొయ్యలు, చేపలు చెల్లిన వారికి లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవడం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, బంధుమూలమైనటువంటి శుభయోగాల పరంపర, స్థైర్యము, ధైర్యం, ఆనందం, వస్తువాహన సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకూలమైనటువంటి శుభయోగాలు. అలాగే అనేక రుగ్మతల నుంచి బయటపడడం, అప్పుల బాధల నుంచి విముక్తులవుతారు, రుణ విమోచనం ఖాయం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యం. ఇందాక రుణ సౌకర్యం, ఇందాక రుణ విమోచనం ఉన్నారు, మళ్ళీ రుణం అంటారు. సో అంటే బయట వాళ్ళ దగ్గర వడ్డీ వ్యాపారం కన్నా ప్రభుత్వం నుంచి రూపాయి వడ్డీకి తీసుకోవడం మంచిది కదా. ఈఎంఐ ద్వారా కట్టుకుంటే గత 10 ఏళ్లలో సులువుగా తీరిపోతుంది మనకి. ఇక్కడ తప్పకుండా మీకు బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యం పొందుకునే అవకాశం, విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు, వీసా సౌలభ్యం ఖాయము. తప్పకుండా విదేశాల్లో విద్యార్థికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ ఏమన్నా సరే మీకు ఇబ్బంది ఏం లేదు, తప్పకుండా మీకు వీసా స్లాట్ బుక్ అవుతుంది, వీసాలు దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, ధనయోగం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వ్యాపారస్తులకి అందరికీ అనుకూలవంతమైన శుభయోగాలు. ఇలా అనేకమైనటువంటి ప్రతి విషయంలో కూడా సుఖము, శాంతం, ఆనందం, దేవాలయ వ్యవస్థలో అనుకూలత, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, ఇంట్లో ఆనందకరమైన జీవనం, షష్ఠపూర్తి మహోత్సవాలు కానీ ఇంకేదైనా జరిగే అవకాశాలు, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, ఉద్యోగంలో హైక్ వచ్చే అవకాశం, ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరం ఉద్యోగంలో మార్పు పొందుకోవచ్చు, ఆత్మీయుల కలిక, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆస్తి కలిసి రావడం, అనేక శుభయోగాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకి మంచి పేరు ప్రతిష్టలు, బుల్లితెర నటులకి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇలా మీరు అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.